శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరిలోనివి చెప్పుకుంటున్నాం. ఈరోజు 16వ శ్లోకం. విరించేర్దీర్ఘాయు భవ అర్భ అనమాట. అక్కడ అర్భవతు భవతా తత్పరశిర చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారా కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. విరించేర్దీర్ఘాయు భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారా కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. విరించేర్దీర్ఘాయు భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారా కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. ఇక్కడ శంకరులు కింద శ్లోకంలో ఏం చెప్పారు? బ్రహ్మ యొక్క 5వ తలని చిక్కేశారు, అంటే తన గోటితోటి తుంచేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా తక్కినవన్నీ కూడా ఏమైనా తుంచేస్తారేమో అనుకుని శంకరులు ప్రార్థిస్తున్నారన్నమాట. ఇక్కడ అర్థం చెప్పుకుందాం ముందు. విశద అంటే నిర్మల స్వరూపుడవైన శివ, ఓ శివ, విరించి బ్రహ్మదేవుడు దీర్ఘాయు చిరకాల జీవి భవతు అగుగాక. భవతా అంటే నీ చేత తత్పరశిరశ్చతుష్కం అంటే 5వదిగాక తక్కిన వాని 4 తలలు రక్షింపదగినది. ఎందుకంటే 5వ తలని ఎలాగో తీసేసావు, తక్కిన 4 తలని సంరక్షించు అంటే ఉంచు అని, అవునా? రక్షింపదగినది. స అంటే ఆ బ్రహ్మ భువి భూలోకమున దైన్యం దీనభావమును లిఖితవాన్ ఖలు అంటే లలాటమున వ్రాసిన కదా. దీనావనపరః దీనరక్షణ మందాసక్తి గల తే నీ యొక్క కటాక్ష వ్యాపార కటాక్ష ప్రసారము స్వయమపి తనంతట తానే కృపయా దయతో పాతి రక్షించుచున్నది. విచార అంటే విచారము అంటే దైన్యమును వ్రాయుట వలన విచారము కోవా ఏమున్నది, ఏమీ లేదంట. అంటే పరమాత్మ బ్రహ్మ తన ధర్మం తాను చేస్తున్నాడు కదా. ఎందుకంటే మనం ప్రారంధాన్ని అనుభవించడానికే ఈ జగత్తులోకి వచ్చాం కదా. మరి చిత్రగుప్తుడు అని చెప్తాడు కదా మరి బ్రహ్మకి. మరి అవన్నీ లాసుకుని దాని ప్రకారమే ఆయన విధివ్రాత రాయాలి కదా. అలాంటప్పుడు ఆయన తలలను ఎందుకు తీయడం? ఆయన ఉంచు. ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా, మాకు దీనుల్ని రక్షించడానికి దీనపరాయణుడవైన నువ్వు ఉన్నావు, మాకేమిటి భయం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. శివా, బ్రహ్మ మా ముఖమందు దైన్యము వ్రాయుచున్నాడు, అది మాకు ఉపకారముగానున్నది కానీ విచారకరము కాదు. అందువల్లనే కదా దీనపోషక మగుని కటాక్షమునకు పాత్రలు మగుచున్నాము. ఎందుకంటే పరమాత్మ మానుదిటి మీద రాశాడు కాబట్టి మేము దీనులమయ్యాం. ఏదో ఒకటి, అది ధనం లేక కావచ్చు, అందం లేక కావచ్చు, ఏదో ఒకటి విధి రాస్తున్నాడు కాబట్టి దానివల్ల మేము నిన్ను ప్రార్థించగలుగుతున్నాం. నువ్వు మాకు ప్రసాదిస్తావు కదా దయని, అదనమాట. పాత్రలు మగుచున్నాము. అయినదేమో అయిపోయింది, పోనిమ్ము. ఇంకా అతని 4 తలలు మాత్రము
ఛేదింపకము, ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడు అగుగాక అని అన్నారు. ఎందుకంటే కిందటి శ్లోకంలో ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మవాతన తుడిచి కర్మఫలాల అనుభవాల నుండి రక్షింపమని ప్రార్థించిన శంకరులు ఈ శ్లోకంలో బ్రహ్మమాలలాటంపై ఏం వ్రాతలు వ్రాసినా పర్వాలేదు, ఆయన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకొని మాకేం నష్టం లేదు. ఇదేమిటి బ్రహ్మవ్రాతనే లెక్క చేయనంత ధైర్యం ఇంతట్లోకే ఎలా వచ్చిందని అనుకుంటున్నావేమో, అవునా? దానికే ఇది ఈ శ్లోకం సమాధానం అట. ఎందుకంటే మా తలరాతని మార్చేవాడు నువ్వు ఉన్నావు కదయ్యా. అందుకని ఎట్లాంటి వారి దైన్యాన్ని అయినా దూరం చేసి దీనుల్ని రక్షించే దీనజన రక్షకుడవైన నీవు ఉన్నావు కదా. పైగా దీనుల్ని రక్షించటంలో శత్రుమిత్ర భేదం కానీ, దైవాసుర భేదం కానీ, ఆస్తిక నాస్తిక భేదం కానీ నీకు లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు శుద్ధ స్వరూపుడు, శుద్ధ సత్వగుణం. దాన్నే ఏమంటారు? సమతామూర్తి. సమతామూర్తి అంటే ఏమిటో తెలుసా? ప్రపంచానంతటిని సమాన దృష్టితో చూసిన వాళ్ళని, అంటే పరబ్రహ్మము తప్పించి వేరొక తేదీ వాళ్ళకి కనపడదు. అలాంటి వాళ్ళని సమతామూర్తులు అంటారనమాట. అంటే ఎలా అంటే రమణ మహర్షి అంటే జీవన్ముక్తులు. వాడు అక్కడ జీవుడు లేడు, అక్కడ ఉన్నది పరమాత్మే. పరమాత్మకి అందరూ సమానమే కదా, అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏ విధంగా అయితే వృక్షాలు, వాయువు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు మొదలైనవి స్వపరభేదం లేకుండా తమ వంతు సహకారాలను అందరికీ ఎలా అందిస్తున్నాయో, అవునా? చెట్టు దగ్గరికి వెళ్ళండి, వాడు గొప్పవాడు రాయి వేసినా పడుతుంది, పేదవాడు రాయి వేసినా పండు పడుతుంది కదా. ఆ చెట్టుకి ఏమి భేదం లేదు. అలాగే నీరు ఎవరికైనా దాహాన్ని తీరుస్తుంది, గాలి అందరికీ సమానంగా వేస్తుంది, సూర్యుడు అందరికీ సమానంగా. ఈ పంచభూతాలు కూడా పరమాత్మ తత్వాన్ని, శుద్ధ సత్వాన్ని తెచ్చుకుని వచ్చాయి కాబట్టి అవన్నీ, వాటికే పక్షపాతం బుద్ధి ఉందనుకోండి మనిషిలాగా, మరి ఇంక ప్రపంచం అంతా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకని కొంతలో కొంతైనా మనం ఈ అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. జాతి, మత, కుల ఏమిటేమిటో ఉన్నాయి. అసలు పుట్టినప్పుడు ఎవరికి ఏమీ లేదు. అదొక్కటి ఆలోచించండి. ప్రతి వాళ్ళు తల్లి గర్భంలోంచి స్వచ్ఛంగా వస్తున్నారు. వాళ్ళకి మనం ఈ పూతలన్నీ పూస్తున్నాం కదా. వీడు బ్రాహ్మడు, వాడు అది, వాడిది, అవునా? ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితాలు, ఎదుటివారి జీవితాలు, మనల్ని చూసి ఒకళ్ళు భయపడకూడదు, ఒకళ్ళని చూసి మనం భయపడకూడదు. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అదే స్వాతంత్రం అన్నారు అన్నమాట కృష్ణయ్య. తమ తమ వంతు సహకారాలు అందరికీ ఎలా అందిస్తున్నాయో అలాగే నువ్వు దీనుల్ని రక్షించి వారి తలవ్రాతల్నే మార్చివేస్తున్నావు. ఇంకా మాకేం భయం? ఆ బ్రహ్మ మా నొసటి మీద తన ఇష్టం వచ్చినట్లు ఎలా వ్రాసుకుంటే మాకేం? రాసుకొని మీ బిడ్డల నొసటిపై దైన్యాన్ని లిఖిస్తున్నందుకు శివా, నువ్వు కోపంతో ఆ బ్రహ్మకు మిగిలిన 4 తలలు మాత్రం తుంచకు. మమ్మల్ని రక్షిస్తున్నట్లే బ్రహ్మను కూడా చిరాయువు ప్రసాదించు అని అపకారికి ఉపకారము ఎపమెన్నక చేయువాడు, అవునా? అలాగా బ్రహ్మనికి ఉన్న 4 తలలు కూడా తుంచకయ్యా. నీకు ఎవరినైనా పేదవాళ్ళని శిక్షిస్తూ ఉంటే పరమాత్మకి కోపం కదా. అందుకని పరమాత్మ ఈ లోకంలోకి ఎందుకు అవతారాన్ని ధరించుకుని వస్తున్నారు? దుష్టుల్ని సంహరించడానికే కదా. ఎందుకంటే ఆయనకి ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళని రక్షించటం ఆయన తన ధర్మం అని అనుకుంటారన్నమాట. అది అందుకని ఇందులో అలాగా చెప్పారన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ రోజుని మనం ఎంత స్వచ్ఛంగా గడిపాము, ఎంత ఆనందంగా గడిపాము, ఎదుటివాళ్ళకి ఎంత ఆనందాన్ని పంచగలిగాము, ఎంతమందిని తిట్టుకోకుండా ఉన్నాము, అవునా?
మూ స్వర్గానికి 3 ద్వారాలు, నరకం అని చెప్పారన్నమాట. ఏమిటది? ద్వారం నరకం 3 అని చెప్పారు. కామక్రోధ లోభ మోహాలు కదా. తస్మాదేత త్రయంత్యజేత్ అన్నారు. కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, ఈ 6లోని 3 ఇంకా చాలా చెడ్డవి. కామక్రోధ తథా లోభ, ఈ 2 ఈ 3 వదలమని చెప్పారు. ద్వారం నాశనమాత్మన, ఇవి ఏమి చూస్తుంది? నరకానికి 3 ద్వారాలు అవునా. అందుకని చెప్పి ఇవన్నీ అందరికీ తెలుసు. తెలిసినా పాటించలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మనస్సు అన్నమాట. మనస్సు చాలా చంచలమైనది. అందుకని ఈ మనస్సుని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ రోజు మనం గడపాలన్నమాట. ఏదైనా ఒక విషయం చెడ్డ వైపు వెళ్ళింది అంటేనే వెంటనే దాన్ని నిగ్రహించాలి. ఎవరు? జీవుడు. నా మనస్సే కదా అని ఇష్టం వచ్చినట్టుగా వదిలిస్తే అది నిన్ను పాతాళానికి జారి చేస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.